హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఇన్స్టంట్ ఎగ్జామినేషన్ అనేది మనకు 25th ఆగస్టున జరగబోతుంది, మధ్యాహ్నం 2 to 5. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు తాజాగా. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు కూడా మీ సెంటర్ ఎక్కడో అనేది తెలుస్తుంది ముందస్తుగానే. సో ఇక ఎవరైతే మనకు 6th సెమ్లో అంటే 1 to 5th వరకు మొత్తం సబ్జెక్టులు క్లియర్ అయ్యి 6th సెమ్లో సబ్జెక్ట్ ఎవరిదైతే ఒక్క సబ్జెక్టు పెండింగ్లో ఉందో వాళ్ళ కోసం నిర్వహించేటటువంటి ఈ ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఆగస్టు 25న జరగబోతుంది. ఆ సెంటర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. మరి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీకు ఏ వీడియో ఉన్నా అప్డేట్ అనేది వస్తుంది. ఇక మనకి ఇక్కడ చూడండి, ఆదిలాబాద్ ఉమ్మడి డిస్టిక్లో మనకి మొత్తం 3 సెంటర్స్ ఇచ్చిందండి. ఒకటి గౌడ్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాదు, 2 గౌడ్ డిగ్రీ కాలేజ్ నిర్మలు, 3 గౌడ్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాలు. అంటే మొత్తం ఉమ్మడి ఆదిలాబాదులో ఉన్నటువంటి ఆల్ కాలేజెస్ కూడా మనకు ఈ 3 సెంటర్స్లోనే అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఇది గమనించండి. ఇంకా ఖమ్మం డిస్టిక్లో మనకి 3 సెంటర్స్ ఇచ్చారు. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఖమ్మం ఇచ్చారు. ఈ కాలేజీకి దగ్గర నియరెస్ట్ ప్లేస్ ఉన్నదంతా కూడా ఇక్కడ రాస్తారు. కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఖమ్మం ఇక్కడ ఇచ్చారు. తర్వాత గౌడ్ డిగ్రీ కాలేజ్ పాల్వంచలో ఇచ్చారు. ఈ ఏరియా వాళ్ళంతా కూడా ఇక్కడ రాస్తారు. తర్వాత వచ్చేసి మనకి వరంగల్లో వచ్చేసి 4 సెంటర్లు ఇచ్చారు. కాకతీయ గౌట్ కాలేజీ హన్మకొండలో 1 సెంటర్ ఇచ్చారు. లాల్ బహదూర్ కాలేజీ వరంగల్లో 1 సెంటర్ ఇచ్చారు. వాగ్దేవి డిగ్రీ కాలేజ్ హన్మకొండలో 1 ఇచ్చారు. మాస్టర్ జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హన్మకొండలో 1 సెంటర్ ఇచ్చారు. ఇక్కడ 4 ఇచ్చారు. ఒకసారి మనం డీటెయిల్గా ఎక్కడెక్కడ ఎవరో ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి మీరు, గౌడ్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాదులో మొత్తం ఎన్ని కాలేజీలు అంటే ఇక్కడ మీరు గమనిస్తే 33 కాలేజీలు ఇక్కడ సెంటర్ ఇచ్చడం జరిగింది. అంటే 33 కాలేజీ విద్యార్థులు ఇక్కడ రాస్తారు. మీరు చూసుకోవచ్చు, నేను మెల్లగా స్క్రోల్ చేస్తాను. మొత్తం చదవాలంటే అది చాలా కష్టం కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి మీ కాలేజీ పేరు ఇట్లా ఇక్కడ వచ్చిందా లేదా. గౌడ్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్లో గౌడ్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాదు, తర్వాత గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఆదిలాబాదు, నలంద డిగ్రీ కాలేజీ, తర్వాత గౌతమి డిగ్రీ కాలేజీ, తర్వాత విద్యార్థి డిగ్రీ కాలేజీ, కృష్ణవేణి, వాగ్దేవి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీ, తర్వాత వివేకానంద డిగ్రీ కాలేజీ, ఇచ్చోడ, శ్రీ పూలాజీ బాబా డిగ్రీ కాలేజీ. వీళ్ళంతా ఎక్కడ రాయాలి, మనకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్లో రాస్తారు అన్నట్టు. జాదవ్ మాణిక్రావు డిగ్రీ కాలేజీ, చందన డిగ్రీ కాలేజీ, పద్మావతి. ఇక్కడ చూసుకోండి, మీరు మెల్లగా స్క్రోల్ చేస్తాను నేనైతే. మీరు మీ కాలేజీ పేరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఉందా లేదా మీరు చూసుకోవచ్చు. ఇట్లా 33 కాలేజీలు అక్కడ రాస్తారు. ఇక గౌడ్ డిగ్రీ కాలేజ్ నిర్మల్లో ఎన్ని కాలేజీలు మొత్తం ఇక్కడ చూడండి, మీకు గౌడ్ డిగ్రీ కాలేజ్ నిర్మల్లో కూడా 31 కాలేజీల విద్యార్థులను ఇక్కడ కేటాయించడం జరిగింది. సో దీంట్లో ఎవరెవరు ఉన్నారో మీరు చూసుకోండి. గౌడ్ డిగ్రీ నిర్మలు, జిఆర్పి, గౌడ్ డిగ్రీ బైంసా, ఎస్విజి డిగ్రీ కాలేజీ, లక్ష్మణ్ చాందా, ఎన్బిఆర్, వశిష్ఠ, జ్ఞాన సరస్వతి డిగ్రీ కాలేజీ, చాణక్య డిగ్రీ కాలేజ్ నిర్మల్, దీక్ష డిగ్రీ కాలేజీ, తర్వాత గోకుల్ దాస్, పురుషోత్తం దాస్, లడ్డా డిగ్రీ కాలేజీ, నందన డిగ్రీ కాలేజీ నిర్మల్. ఇవన్నీ కూడా కేఎన్ఆర్ కానివ్వండి, గీర్వాణి, వాసవి, విద్యానిధి, ఎల్ఎంఆర్ డిగ్రీ కాలేజీ, సాయి చైతన్య డిగ్రీ కాలేజీ, ఏకలవ్య, వినాయక, పద్మావతి. సో మొత్తం మీరు చూసుకోవచ్చు మీ సెంటర్, మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ నిర్మల్లో ఎవరెవరు ఉన్నారో మీ కాలేజ్ లిస్ట్ ఇక్కడ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ గౌడ్ డిగ్రీ మంచిర్యాలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాలలో మనకి ఎన్ని కాలేజీలు ఇచ్చారు ఇక్కడ మొత్తం చూడండి, 33, ఇంకా 33 కంటే ఎక్కువే, చాలా ఇచ్చారు ఇక్కడ. 49 డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ రాస్తారు అన్నట్టు, మీరు చూసుకోవచ్చు. గౌడ్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాలలో చెన్నూరు వాళ్ళు, మంచిర్యాల వాళ్ళు, కాగజ్ నగర్, బెల్లంపల్లి, రామకృష్ణపూర్, మందమర్రి, మంచిర్యాల మొత్తం అక్కడే రాస్తారు. తర్వాత మనకి చైతన్య డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ మంచిర్యాలు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ శ్రీ చైతన్య, ఇందిరా ఉమెన్స్ సిరిపూర్ కాగజ్ నగర్, కరిమల, ప్రేరణ, ఆర్కేపి, లక్షట్పేట్, తాండూరు, జన్నారం, మంచిర్యాల్, వసుంధర, శ్వేత డిగ్రీ కాలేజ్ చెన్నూరు, ఆదిలాబాద్, లక్షట్పేట్, గౌడ్ డిగ్రీ కాలేజ్ లక్షట్పేట, గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నిర్మలు, సంధ్యా డిగ్రీ కాలేజ్ ముత్యంపేటు, శ్రీ వికాస్ డిగ్రీ కాలేజ్, రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ కౌటాల, సాయితేజ డిగ్రీ కాలేజ్ కౌటాల, అంటే ఇది కాగజ్ నగర్లో ఉన్నట్టు. సో వీళ్ళు మొత్తం కూడా అంటే కౌటాల, రెబ్బెన కాలేజ్ మొత్తం కూడా. తర్వాత వివేకానంద డిగ్రీ కాలేజ్ శ్రీహర్ష, అజ్మీరా, వికాస్ డిగ్రీ కాలేజ్, మాతృశ్రీ,
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాగజ్ నగరు. వీళ్ళంతా మొత్తం మనకి ఎక్కడ రాస్తారు? గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పేజ్ అయితే ఇక్కడ మనకు ఇచ్చారో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఖమ్మంలో చూడండి, ఖమ్మం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. ఖమ్మంలో 7 కాలేజీలకు సెంటర్స్ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎవరెవరికి ఇచ్చారు మీరు చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం, ఇక్కడ చూడండి మీకు ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని కాలేజ్ ఇక్కడ రాస్తారు. కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజీలో మనకి 42 కాలేజీలు. ఓకే, చూడండి మీ యొక్క కాలేజ్ ఇక్కడ ఉందా లేదా మీరు చూసుకోవచ్చు. ఎక్కడ ఎవరు ఇచ్చారు ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది ఇక్కడ. ప్రియదర్శిని డిగ్రీ కాలేజీ, ఆర్యభట్ట, ఇవన్నీ కూడా కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాల్వంచలో, ఎస్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కొత్తగూడెం, ఎస్సీ ఉమెన్స్ కాలేజ్ కొత్తగూడెం, భద్రాచలం, ఎల్లందు, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, ఎల్లందు, ఖమ్మం, మనుగూరు, కొత్తగూడెం, అన్నీ కూడా పాల్వంచలో రాస్తారు వీళ్ళంతా కూడా. ఓకేనా, మొత్తం మనకి ఎన్ని పాల్వంచలో రాశారు? 52 కాలేజీలు. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ కాకతీయ గౌడ్ డిగ్రీ కాలేజ్ హన్మకొండలో ఎన్ని సెంటర్స్ ఇచ్చాడు? ఎల్బి కాలేజీ, గౌడ్ డిగ్రీ కాలేజ్ నర్సంపేట్, వాగ్దేవి డిగ్రీ కాలేజీ, అరోరా డిగ్రీ కాలేజీ, సమత డిగ్రీ కాలేజీ తొర్రూర్, వీళ్ళంతా వికాస్ డిగ్రీ కాలేజీ, కేఎస్ఆర్ మహిళా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ తొర్రూర్, మరిపేడ, వీళ్ళందరూ 18 కాలేజీలు మనకి ఎక్కడ రాస్తున్నారు? హన్మకొండ కాకతీయ గౌడ్ కాలేజీ. నెక్స్ట్ వచ్చేసి లాల్ బహదూర్ ఎల్బి కాలేజీ నియర్ ములుగు రోడ్డు వరంగల్లో, ఇక్కడ ఎంతమంది రాస్తున్నారు మీరు గమనించండి. ఇక్కడ 22 కాలేజీలు, అంటే నేను ఫాస్ట్గానే తీసుకెళ్తున్నాను, స్క్రోల్ చేస్తున్నాను చూడండి. మొత్తం చాలా కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఎల్బి కాలేజీలో 63 కాలేజీల విద్యార్థులకు ఇక్కడ ఎల్బి కాలేజీ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. లాల్ బహదూర్ కాలేజీ. ఓకే, మీరు చూసుకోండి, మళ్ళీ స్క్రోల్ చేస్తాను, మీ కాలేజీ ఉందా లేదా ఇట్లా చూసుకోండి, ఎక్కడుంది మీ కాలేజీ, ఇక్కడ మీకు ఏ కాలేజీ వాళ్ళకు సెంటర్ ఉంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ సెంటర్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్ కిషన్పుర హన్మకొండ. ఓకే, ఇక్కడ ఎవరెవరికి చూడండి, ఇక్కడ చూడండి, అరుణోదయ కాకతీయ మహిళ తుషార డిగ్రీ కాలేజ్, పిఆర్ మెమోరియల్ నలంద డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్, శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజ్ నర్సంపేట్. చూసుకోండి మీరు ఉందా లేదా ఒకసారి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ మాస్టర్జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హంటర్ రోడ్ హన్మకొండ, ఇక్కడ ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని కాలేజ్కి ఇచ్చారంటే 8 కాలేజ్కి ఇచ్చారు ఇక్కడ. సో దాంట్లో ఎవరెవరికి ఉందో కాకతీయ, ఏకశీల డిగ్రీ కాలేజ్ జన్గాం, న్యూ సైన్స్ అండ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హంటర్ రోడ్, జీసస్ మేరీ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఆర్డి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, గౌడ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ వరంగల్, గౌడ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ వరంగల్. సో ఇది మనకి ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ అండి, మీకు ఐడియా వస్తున్న ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.